హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుగు ఫ్లాష్ కార్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు ఫ్లాష్ కార్డ్స్ అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఇంతకుముందు 2 విడివిడిగా వీడియోస్ ఉండేవి. ఇప్పుడు ఒకటే వీడియోలో మీకు దీని యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొదటి లెసన్ తబలాలో మనకి తా బాల అనే 3 అక్షరాలు ఉంటాయి. ఈ మూడింటిని కూడా ఒక్కొక్కటి 2 అక్షరాలు చొప్పున మనం ఇక్కడ ప్యాక్ చేసి ఉన్నాం. సో 2 తాలు, 2 బాల్, 2 లాలు ఈ ప్యాకెట్లో ఉంటాయి. సో ఇక్కడ దీనివల్ల పిల్లవాడు ఈజీగా తల తల, లబలబ వంటి పదాలు అనేవి తయారు చేయవచ్చును. సో తబలా దీని వెనక ఏం అక్షరాలు ప్రింట్ చేయబడి ఉండవు. అండ్ ఎందుకనంటే ఇక్కడ అక్షరాలు ఓన్లీ ఒక ఈ అక్షరం మీదనే ఫోకస్ ఉండాలి. మిగిలిన పదాలు అనేవి వాళ్ళు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి. సో తబలా తర్వాత నెక్స్ట్ లెసన్ కంజరాకి 2 కాలు, 2 సున్నాలు, 2 జాలు అలా రిపీట్ అయినప్పటికీ కూడా 2 ఉంచడం జరిగింది. ఇది ఆట లెసన్కి. అండ్ నెక్స్ట్ ఇది ఉంగరం, తర్వాత శనగ, ఆ తర్వాత అనప, సవరం, ఊడ, దండ, ఈత, మంచం, ఓ ఓ ఔ ఇలా 12 మొదటి 12 లెసన్స్కి ఇది ఒక సెట్ అనమాట. ఈ మొదటి 12 లెసన్స్కి ఈ విధంగా కార్డ్స్ వస్తాయి. తర్వాత లెసన్స్ నుంచి మహాప్రాణాక్షరాలు ఎప్పుడైతే పరిచయం అవుతున్నాయో, మహాప్రాణాక్షరాలతో పాటు దీర్ఘాలు కూడా పరిచయం అయితే వాటికి మనం సెపరేట్గా షీట్స్ అని A4 షీట్స్ అనేవి తయారు చేసాం. అవి కూడా చూపిస్తాం మీకు. సో మహాప్రాణాక్షరాలతో పాటు పరిచయం అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే మహాప్రాణాక్షరాల వెనకాల మనం ఇక్కడ పదాలు రాసాం. ఒక్కొక్క మహాప్రాణాక్షరం వెనకాల 3 పదాలు రాయడం అనేది జరిగింది. సో ఇందులో ఈ అక్షరాన్ని వాళ్ళు గుర్తుపడతారు అండ్ చదవడం అప్పటికి వస్తుంది. దీర్ఘం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి దీర్ఘానికి సంబంధించి ఇలా మనం లెసన్ వైజ్గా చేయడం జరిగింది. ఇది యా, ఇది ఈ, తర్వాత దీంట్లో ఏ అయి ఉంటాయి మూడో ప్యాకెట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి నా, అలా, హ అనేది ఈ లెసన్లో నేర్పిస్తారు కాబట్టి ఇక్కడ వీటికి సంబంధించి ఉంటాయి. ఈ ప్యాకెట్లో ఖ, ఛ, ఠ, ఢ ఇవి ఉంటాయి. దీని తర్వాత ఘ, ఝ, రుత్వము, ష ఇవి దీంట్లో ఉంటాయి. తర్వాత తాథ, ధ, ద, పాప, భా, భ ఇవి ఇందులో ఉంటాయి. అంటే ఒత్తుత ఇవి మహాప్రాణాక్షరాలు. ఈ క్ష అనేది దీంట్లో ఉంది. ఇవి 8 ప్యాకెట్లు. ఈ విధంగా మొత్తం ఇవి 122 కార్డులు, అంటే ఒక్కొక్కటి 2 కాబట్టి 61 కార్డ్స్ అనుకోవచ్చు. 61 × 2 120 స్మాల్ కార్డ్స్ ఆల్ లామినేటెడ్. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ఈ A4 షీట్స్ అనేవి ఇలా తయారు చేసాం. వీటిని కొంచెం డిజైన్ అనేది మార్చాం ఇంత ముందు దీనికి. సో షీట్ 1లో ఇలా ఉంటుంది మనకు రైట్ తబలా పాఠంలో ఉన్నటువంటి అక్షరాలు. అండ్ షీట్ 2లో ఇదే తబలా పాఠంలో మనకు 1వ అక్షరం ఏంటి, 2వ అక్షరం ఏంటి, ఈ విధంగా 3వ అక్షరం ఏంటి అని గుర్తుపట్టడానికి యాక్టివిటీస్ అనమాట. ఈ అక్షరాలు పిల్లలు వాళ్ళకి ఇచ్చి ఇది మనం ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే పిల్లలు వాటిని చూసి పదాలు తయారు చేయటము, తర్వాత అరేంజ్ చేయడం అనేది చదవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది షీట్ 1 అండ్ షీట్ 2. అండ్ షీట్ 3లో ఇక్కడ మనము కొన్ని పదాలు కూడా టేబుల్ మీద ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ అక్షరాలు 1వ అక్షరం ఏంటి, 2వ అక్షరం ఏంటి కృత్యాలు, అదేవిధంగా కొన్ని పిక్చర్స్. సో చిత్రం చూసి వాళ్ళు చదవడం అనేది ఇక్కడ చేస్తారు. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇది షీట్ 3 అవుతుంది. తర్వాత మన షీట్ 4లో మళ్ళీ మనం అక్షరాలు, తర్వాత కొన్ని పదాలు, కొన్ని బొమ్మలు. ఇది షీట్ 4. ఇది షీట్ 5 రైట్. షీట్ 5లో మనం ఉంగరం వరకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ అక్షరాలు. మళ్ళీ మన షీట్ 6లో మళ్ళీ కొన్ని పదాలు, ఇక్కడ కొన్ని సూచనలు. అదేవిధంగా షీట్ 7లో ఈ విధంగా మనకు అక్షరాలు ఉంటాయి. తర్వాత కొన్ని టేబుల్స్, కొన్ని పిక్చర్స్ కూడా ఇవ్వడం. ఇది షీట్ 8. సో మన పదాల సంఖ్య పెరిగినప్పుడు ఇక్కడ కూడా దీంట్లో మనం పెంచడం అనేది జరిగింది. అండ్ షీట్ 9లోకి వచ్చేసరికి మనకు సవరం, ఈ అక్షరాలు పదాలు అనేవి వస్తాయి. ఇది షీట్ 10 ఈ విధంగా ఉంటుంది. సో నెంబర్స్ ఇచ్చాము షీట్లో. ఏ షీట్ తర్వాత ఏ షీట్ అనేది మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇదనమాట. ఇక్కడ షీట్ 10కి వచ్చేసరికి చిన్న చిన్న సెంటెన్సెస్ పిల్లవాళ్ళు చదవడానికి ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఇలా వస్తుంది. షీట్ 12 అది. అండ్ షీట్ 13 మంచం. అండ్ షీట్ 14 వచ్చేసరికి 1 ఓ ఓ ఔ. ఇక్కడ వరకు మనకు 12 లెసన్స్ అయిపోతాయి. 13వ లెసన్ నుంచి మనము మహాప్రాణాక్షరాలు కదా, ఇది రివిజన్ కోసం ఉన్నటువంటి సరళ పదాలు మొత్తం ఈ షీట్లో ఇచ్చాము. సో అన్నీ అయిపోయినటువంటి పిల్లలు దీన్ని రివిజన్గా చూసుకోవచ్చు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు దీర్ఘం. సో ఇది షీట్ 16 అనమాట. సో దీర్ఘంలో ఉన్నటువంటి పదాలు ఒక్కొక్క దానికి ఇక్కడ మనం చదువుతూ ఉంటారు. అదేవిధంగా గుడి పదాలన్నీ కూడా రౌండ్గా తిప్పుకుంటూ వాళ్ళు చదువుతూ ఉంటారు. సరళాక్షరాలకు సంబంధించిన గుడి. అండ్ షీట్ 18లో గుడి దీర్ఘం ఉంటుంది. అదేవిధంగా షీట్ 19లో కొమ్ము, తర్వాత కొమ్ము దీర్ఘం 20లో. అండ్ 21లో ఎత్వము, 22 ఎత్వం దీర్ఘం, 23 ఐత్వము, 24లో ఒత్వము, 25లో ఓత్వము ఒత్వం దీర్ఘం అంటారు, 26లో ఔత్వము. ఇలా పదాలన్నీ ఇవ్వడం జరిగింది. మొత్తం పదాలు అయిపోయిన తర్వాత షీట్ నెంబర్ 27లో అచ్చులు, హల్లులు వరుసగా చదవడము, గుర్తించడం కోసం అప్పుడప్పుడు షీట్ని పిల్లవాడి ముందు పెట్టి ఏ అక్షరం కావాలంటే అక్షరం గుర్తించమని చెప్పేసి పిల్లల్ని అడగవచ్చు. అండ్ లాస్ట్కి వచ్చేసి అన్ని అక్షరాలకి, అంటే సరళ అక్షరాలన్నిటికీ కూడా గుణింతాలు ఇవ్వడం జరిగింది. ఇలా నిలువుగా చదివించుకుంటూ వచ్చేస్తే మనకు దీర్ఘము, తర్వాత గుడి దీర్ఘం ఇలా వస్తుంది. సో అక్షరాల వైజ్గా కాకుండా ఇలా చదివిస్తే బెటర్ అనమాట. సో ఇది
మొత్తం ఫ్లాష్ కార్డ్స్లో ఉన్నటువంటి మెటీరియల్. సో ఇది టోటల్ 122 స్మాల్ కార్డ్స్ అండ్ 14 A4 లామినేటెడ్ షీట్స్ అనమాట. సో వీటి గురించి కనుక మీకు వివరాలు తెలియాలంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను మీకు ఈ కార్డ్స్ ఎవరికైనా కావాలంటే పంపించడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకి వీటిని ముందు పడేసి పిల్లలతో చదువుకోమని చెప్తే సొంతంగా చదువుకోవడం అనేది కుదరదండి. కావాలంటే పిల్లలు ఖచ్చితంగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పిల్లల్ని ఒక్కొక్కరిని దగ్గర పెట్టుకుని లేదా గ్రూప్ వర్క్లోనో ఏం చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ దీనికి అనుగుణంగా ఇస్తే తప్ప పిల్లలు చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ కార్డులు ముందేసి చదువుకో రాసుకో అంటే వాళ్ళకనేది నేర్చుకోవడం అనేది కుదరదు. సో దిస్ ఈజ్ ఫర్ సపోర్టింగ్ టీచర్స్ ఓన్లీ. సో ఈ TLM కనుక మీకు నచ్చినట్లయితే కావాలనుకుంటే నాకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మెసేజ్కి నెంబర్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మొత్తం 1వ తరగతిలో అన్ని లెసన్స్కి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ క్లాస్లో మనకు ఒత్తులు అనే పరిచయం అయింది కాబట్టి ఆ టెక్స్ట్ బుక్ లెసన్ వైజ్గా ఒత్తులు కూడా చేస్తున్నాం. అయితే సెకండ్ క్లాస్లో ఇంత చిన్న కార్డ్స్ అనేవి ఉండవు, అవసరం లేదు. సో ఈ కార్డ్స్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. మనకి చిన్న కార్డ్స్ లామినేషన్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఈ కార్డ్స్ కాస్ట్ ఉండదు. ఓన్లీ ఇటువంటి A4 షీట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి కాస్టింగ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది 2వ తరగతికి. అదేవిధంగా అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ కూడా మీకు ఈ హాలిడేస్లో రిలీజ్ చేయబోతున్నాము. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వర్క్ షీట్స్ టైప్లో, యాక్టివిటీ షీట్స్ టైప్లో వస్తాయి. అండ్ మ్యాథ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో రైట్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. ఇటువంటి ఎన్నో టీచర్స్కి ఉపయోగపడేటువంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.